వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్ గైస్. దిస్ ఇస్ వఫీక్ అలీషా వ్లాగ్స్, వ్లాగింగ్ ఫ్రమ్ చెన్నై. ఈ రోజు వ్లాగ్ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే మనం చెన్నై సిటీలోకి వెళ్ళబోతున్నాము. ద మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే, నేను బండి మిడ్ ఏప్రిల్లో కొనడం అనేది జరిగింది. ఫస్ట్ సర్వీసింగ్ కూడా అయిపోయింది సక్సెస్ఫుల్లీ. చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. బండి మీద చాలా మంచి బండి, టు బీ ఆనెస్ట్. N160 అనేది యావరేజ్ పార్కి పార్ అన్నీ బాగున్నాయి. బట్ ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత కాస్త వియర్డ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. లైక్ ఉంటూ ఆగిపోవడం, లైక్ రేసింగ్లో ఉండకపోతే ఆగిపోతుంది, స్లో చేస్తే ఆగిపోతుంది. లైక్ మీలో ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే ప్లీజ్ డూ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎందుకంటే నేను నా ఒక్కడ బండికే ఉంది అనుకుంటున్నాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా కొన్నారు ఆఫీస్లో N160 అండ్ దేర్ బైక్స్ ఆర్ సూపర్బ్ అనమాట. నా బండికి ఈ ప్రాబ్లం వచ్చింది, సో నేను డిఫెక్టివ్ పీస్ అని అనుకుంటున్నాను. మీలో ఎవరికన్నా ఈ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ పెట్టండి. అండ్ లేట్ చేయకుండా మనం షోరూమ్కి వెళ్ళిపోదాం, వాళ్ళు ఏమంటారో చూడడానికి. ఇప్పుడు మనం బజాజ్ షోరూమ్ దగ్గర ఉన్నాం, బండి సర్వీస్ పెట్టేసాము. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, స్టార్ట్ చేసినప్పుడల్లా స్లో అయిపోతుంది బండి, అర్థమైందా? సో అంటే లైక్ స్టాప్ అయిపోతుంది. ప్రాబ్లం ఏంటో చెప్తానన్నారు. ఇప్పుడు మనం సర్వీస్ పెట్టేసాం అనమాట బండిని. సో ప్రాబ్లం ఏంటో చూపిస్తాను. స్టార్ట్ చేశాం కదా, అది స్టాప్ అయిపోయింది. ఇది ప్రాబ్లం అనమాట. సో అది 2 days పడుతుంది అన్నారు. సో బండిని మనం ఇక్కడ వదిలేసి మనం బయలుదేరుతాము. సో అన్న మన ఇది చేస్తున్నారు. ఇది తమిళనాడు చెన్నై జై ఆటోస్ అనమాట. సో అన్న అయితే ఏం చెప్పాడంటే, ఇది ఫస్ట్ బండి అంట ఇలాంటి ప్రాబ్లంతో. అతను చెక్ చేసి చెప్తానన్నాడు. చెక్ చేసిన తర్వాత ఏమైనా పార్ట్స్ అయి పడితే వారంటీలో కవర్ అయిపోద్ది. ఇప్పుడు వారంటీ కాదు అంటే మాత్రం మనం అప్పుడు ఆలోచించాలి. బట్ మ్యాక్సిమం ఎస్టిమేట్ అయితే 1500 అని రాశాడు, జనరల్ సర్వీసింగ్ రాశాడు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని చూద్దాం. సో చెన్నైలో 2 హెల్మెట్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇప్పుడు 2 హెల్మెట్స్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఇది టైం అనేది నియర్లీ ఆఫ్ అవుతుందా వాచ్, 11 అవుతుంది. సో టైం పాస్ చేద్దామని చెప్పేసి ఫీనిక్స్ మాల్కి వెళ్తున్నాము. ఇదన్నమాట ఫీనిక్స్. ఇది పల్లాడియం అని చెప్పేసి క్లోదింగ్ బ్రాండ్. చాలా కాస్ట్లీ ఉంటాయి. స్టార్టింగ్ ఒక టీ షర్ట్ వచ్చేసి 4K నుంచి స్టార్టింగ్ అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాను, ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో ఇప్పుడు దాకా చూసింది ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న థింగ్ ని కూడా మేము కంపేర్ చేసాం. రిలయన్స్ లో బయట మనకి రిలయన్స్ స్మార్ట్ లో మనకి ఏ రేట్స్ అయితే ఉంటాయో అవే రేట్స్ ఉన్నాయి, కానీ క్లోదింగ్ మాత్రం ఇక్కడ రేట్ అధికంగా ఉంది, ఎక్కువగా ఉంది. అండ్ గైస్ ఇక్కడ పోడియం వచ్చేసింది. సో దిస్ ఈస్ ద పోడియం ఆఫ్ ఫీనిక్స్ షాపింగ్ ఫెస్టివల్. సో మనం ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ Z Flip 6 చూడడానికి వచ్చాము. దీంట్లో 4 షేడ్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద షేడ్ అనమాట. చూద్దాము. ఇక్కడి నుంచే మనం అన్నీ చేయొచ్చు అనుకుంటా. విజెట్స్ ఉన్నాయి, మల్టిపుల్ విజెట్స్. కెమెరా సెటప్ అదంతా బాగుంది. నిజంగా చాలా ప్రీమియం ఫీల్ వస్తుంది. ఇది లైక్ చాలా ప్రీమియంగా ఉంది. నా దగ్గర వాచ్ ఉంది, గెలాక్సీ వాచ్. దీంట్లో సపరేట్ అప్లికేషనే ఉంది, గెలాక్సీ వాచ్. ఇది అల్ట్రా అనుకుంటా. నిజంగా గైస్ చాలా బాగుంది ఫోన్ కూడా. దిస్ ఈస్ వెరీ నైస్. గ్యాప్స్ కూడా లేవు ఇక్కడ. ఇది ఫ్లిప్ 6 అనమాట. ఇక్కడ ఫోల్డ్ ఉంటుంది కదా, ఆ ఫోల్డ్ కాస్త తక్కువ ఉంది. అండ్ దిస్ ఈస్ నైస్. కెమెరా చూద్దాం. బాగుంది. ఇది గెలాక్సీ ఫోల్డ్ 6 అనమాట. అమ్మో, ఒక ట్యాబ్ లాగే ఉంది. అండ్ దీంట్లో సేమ్ విడ్జెట్స్,
సేమ్ మొత్తం ఒక ట్యాబ్ రకంగా మన దగ్గర ట్యాబ్ ఉంది కదా, సేమ్ ఆ ట్యాబ్ ఫీల్. వెన్ యూ ఓపెన్ ద ఫోన్ ఇట్ విల్ బి అ ట్యాబ్, క్లోజ్ ఫోన్. ఫ్లాట్ సర్ఫేస్ ఇచ్చాడు, సో దట్స్ లుకింగ్ ఓకే. మేబీ సైడ్ ఫింగర్ ప్రింట్ అనుకుంటా దీనికి. ఇది కూడా డిస్ప్లే బాగానే ఉంది, కానీ మూవీస్ అయ్యి చూడడానికి ఎక్స్పీరియన్స్ బాగుండడానికి ఇది బాగుంటుంది. ఇలా గేమింగ్ చేయడానికి కూడా సూపర్ ఉంటుంది. లైక్ మొత్తం పెద్ద పెద్ద యాక్టివిటీస్ చేయడానికి, మెయిల్స్ పెట్టడానికి వాటికి. యా, స్టిల్ వీ కెన్ కన్సిడర్ దిస్ ఫోన్. అంటే మీ బడ్జెట్లో వస్తే కన్సిడర్ చేయండి, బట్ చాలా బాగుంది లుక్ అయితే చూడండి. దిస్ ఈజ్ లైక్ అ కార్బన్ ఫైబర్ ఫినిష్. దీనికి ఎస్ పెన్ కూడా ఉందా? దీనికి ఎస్ పెన్ లేదు, కానీ సపరేట్లీ సపోర్ట్ చేస్తుంది అనుకుంటా. లేదనుకుంటా. సో ఇది శాంసంగ్ వరల్డ్. దీంట్లో వాచెస్ కూడా వచ్చాయి, సో మనం వాచ్ చూద్దాం వెళ్ళి. ఇది వాచ్ 7, మన దగ్గర వాచ్ 4 ఉంది, ఇది వాచ్ 7. సేమ్ ఫీచర్స్, కానీ డిస్ప్లే కాస్త పెద్దగా ఉంది నా దాని మీద. నాది కూడా ఒకసారి రివ్యూ చేద్దాము, బట్ దిస్ ఈజ్ ఓకే. సేమ్ ఫీచర్స్, వాచ్ క్లాసిక్. మన దగ్గర ఉన్న క్లాసిక్ ఈ మోడల్ అనమాట, ఇలా డైల్ రొటేటింగ్ మోడల్. సో బాగుంటుంది. ఈ ఫేజ్ అయితే నేను నా దాంట్లో సెట్ చేయడానికి చూసా. ఎస్, ఇది స్టిల్ వాచ్ అల్ట్రా ఇక్కడ లేదేమో. S23 FE నా రీసెంట్ పర్చేజ్ ఇది. నా దగ్గర మింట్ కలర్ ఉంది, ఇది వైలెట్. లైక్ సామ్సంగ్ ప్రోడక్ట్స్ కొంచెం బాగున్నాయి. ఇది ఎఫోర్డబిలిటీలో కూడా సూపర్ ఉంటుంది. ఇది ఎఫోర్డబుల్ మోడల్ ఇది. నేను ఇప్పుడు దాకా వాడుతున్నాను, బ్యాటరీ బాగానే ఉంది, మొత్తం అంతా బాగానే ఉంది. సో ఇది సామ్సంగ్ వరల్డ్ అంతా వేరే సెక్షన్. గేమింగ్ లవర్స్కి అయితే ఈ సెటప్ సూపర్ అనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉందో CPU ఇది. సామ్సంగ్ ల్యాప్టాప్స్ అండ్ సామ్సంగ్ టెక్ ఇదంతా. సో దిస్ ఈస్ టోటలీ అబౌట్ సామ్సంగ్. నేను లాగ్ ఎండ్ చేద్దాం అనుకునే టైంకి మనోడు ఏదో చూస్తున్నాడు. ట్యాబ్ కమ్ ల్యాప్టాప్, ఇది యాక్చువల్లీ ల్యాప్టాప్. హౌ ఈజ్ ఇట్? కంటెంట్ క్రియేటర్స్కి అయితే ఇది సూపర్ ఉంటుంది నిజం చెప్పాలంటే. అండ్ పెన్ సపోర్ట్ కూడా ఇచ్చాడు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే మ్యాక్బుక్ రకంగానే ఉన్నాయి ఈ ల్యాప్టాప్స్. ప్రీమియం ఫీల్. ఇది వాచ్ అల్ట్రా అనమాట. సామ్సంగ్లో ఫస్ట్ టైం ఇది అల్ట్రా వాచ్ అనేది లాంచ్ అయింది. చూద్దాం. లైక్ టు బి ఆనెస్ట్ చాలా బాగున్నాయి దీని ఫీచర్స్. ఒక్కటే వాచ్ ఫేస్ ఉంది, బట్ దిస్ ఇస్ రియల్లీ నైస్. ఇందులో గ్రూపింగ్ కూడా చేసుకోవచ్చు.
సేమ్ ఫీచర్స్, కాకపోతే దిస్ ఈజ్ లైక్ రగ్గడ్ వాచ్, రగ్గడ్ లాగా. చాలా బాగుంది ఇదైతే. సో టు బి ఆనెస్ట్, నేను ఒక శాంసంగ్ లవర్ని అనమాట. నాకు చాలా నచ్చింది. అండ్ ఇవన్నీ కేసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డ్ 6. ఇది ఇంకో కలర్. ఈ కలర్ నిజంగా చాలా క్యూట్గా ఉంది. లేడీస్ ఎవరైనా వాడాలనుకుంటే సూపర్ ఉంటుంది. సో హియర్ వి ఎండ్ ది సామ్సంగ్ షోరూమ్. సరదాగా మనం బ్లాగ్ చేసుకోవడానికి వచ్చి ఈడండి రివ్యూస్ చెప్తున్నాడని అనుకుంటున్నారా? జస్ట్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నా అంతే. లైక్ ఇది ఒక ట్రయల్ బ్లాగ్ లాగా అనుకోవచ్చు. నాకు ఇదంతా కాస్త కొత్త, బట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇన్ టు మేక్ ఇట్ కన్సిస్టెంట్. అండ్ యా, మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలాంటి కంటెంట్ చేద్దాం ఏంటి అనేది మీరు కమెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా ఇవ్వండి. నా కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఓకేనా? అండ్ అన్ని రకాల షోరూమ్స్ ఉన్నాయి ఇక్కడ. నేషనల్, ఇంటర్నేషనల్ అన్ని షోరూమ్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. సో గైస్, ఇక మీదన వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా సరే, కంటెంట్ మనకి ఏమెంత పెద్ద రాదు. యూ విల్ గెట్ బోర్డ్. సో ఐఎమ్ స్టాపింగ్ ఇట్ హియర్. అండ్ చిన్నగా మేము కూడా ఇలా విండో షాపింగ్ చేసుకొని అండ్ విల్ మూవ్ అవుట్. సో కీపింగ్ ఇట్ షార్ట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ డూ రిమెంబర్ టు కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ బాక్స్ వాట్ టైప్ ఆఫ్ వ్లాగ్స్ షుడ్ ఐ మేక్. ఎలాంటి వ్లాగ్స్ మీకు నచ్చుతాయో అవి చెప్పండి, నేను చేస్తాను. ఓకే, and we'll make content and keep it consistent. Please do support Gopi Kalisa Vlogs. Bye bye.